ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. శ్యామలాదేవి నవరాత్రులు మొదలవబోతున్నాయి. శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతాయి? శ్యామలాదేవి ఎవరు? ఆవిడను పూజించడం వల్ల కలిగే ఫలితాలేంటి? పూజ విధి విధానాలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. శ్యామలాదేవి అంటే సరస్వతీదేవి మరొక అవతారం శ్యామలాదేవి. శ్యామలాదేవి సరస్వతీదేవి తాంత్రిక రూపం అన్నమాట. అయితే తాంత్రిక రూపమైన ఈమె శాంతంగానే ఉంటుంది, రౌద్రంగా అయితే ఉండదు. ఈమె చేతిలో కూడా సరస్వతీదేవి లాగే పుస్తకం, జపమాల, వీణను ధరించి ఉంటుంది. అయితే ఈ శ్యామలాదేవి ఉపాసన ఉన్నవాళ్ళు ఆమెను విధి విధానంగా పూజించుకోవచ్చు. అయితే ఉపాసన లేని సాధారణమైన వాళ్ళు గృహమున ఆమెను పూజించాలి అంటే ఒక సాత్వికమైన పూజని అవలంబించవచ్చు. అదేంటంటే రేపు అనగా 10/2/2024 నుండి 19/2/2024 వరకు శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి. 10/2/2024 అంటే పాడ్యమి మొదలవుతోంది. పాడ్యమి నుంచి దశమి దాకా ఈ 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. అమ్మవారి పూజ కూడా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే రేపు పాడ్యమి రోజున తెల్లవారుజామునే లేచి చక్కగా పూజా మందిరం అంతా శుభ్రపరచుకుని అమ్మవారి ఫోటో ఏదైనా సరే, సరస్వతీదేవి కానీ ఉంటే శ్యామలాదేవి ఫోటో కానీ, లేదా సరస్వతీదేవి ఫోటో కానీ, లేదా గాయత్రీమాత ఫోటో కానీ, లేదా లక్ష్మీదేవి ఫోటో కానీ, పార్వతీదేవి ఫోటో కానీ, లలితా పరభట్టారిక ఫోటో అయినా సరే, ఏదైనా సరే అమ్మవారి ఫోటో తీసుకుని చక్కగా పూజా మందిరంలో పెట్టుకుని అలంకారం చేసుకుని సాయంత్రము శుచి అయి 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఈ పూజ చేసుకోవాలి. ఎప్పుడైనా అమ్మవారు నవరాత్రులు చేసే సమయం అయితే ఉదయ పూజ కన్నా సాయంకాల పూజే మంచిది. మనకి ఆశ్వజ మాసంలో దేవి నవరాత్రులు వస్తాయి. దేవి నవరాత్రులు అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటామో ఆ విధంగానే ఈ శ్యామలాదేవి నవరాత్రులు కూడా పూజించుకోవచ్చు. అయితే ఇక్కడ నిబంధన ఏంటంటే ఆశ్వజ మాసంలో దేవి నవరాత్రి మీరు పొద్దున సమయాల్లో పూజించుకోవచ్చు. కానీ ఈ శ్యామలాదేవి వారాహి గుప్త నవరాత్రులు అంటారు. ఈ గుప్త నవరాత్రులు మాత్రం గుప్తంగా చేయాలి. అంటే సాయంత్రం నుంచే ఇవి ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో పూజ చేసుకోవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి శుచి అయి శుభ్రై అక్కడంతా శుభ్రంగా పరిచి ఒక తమలపాకు కానీ లేదా ఏదైనా ఒక వెండి ప్లేటును కానీ అమ్మవారి ముందును పెట్టి చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ చేయవచ్చు. ఆ కుంకుమ పూజ కూడా చేసేటప్పుడు అమ్మవారి నామాలనే చదవాల్సిన అవసరం లేదు. అమ్మవారికి శ్యామలా దండకం అని ఉంటుంది. శ్యామలా దండకం చదివితే అమ్మవారు చాలా సంతోషిస్తుంది. శ్యామలా దండకంతో పాటు అమ్మవారి శ్యామల షోడశ మంత్రాలు ఉంటాయి. అంటే 16 మంత్రాలు, 16 పేర్లు అమ్మవారివి. వాటితో అవి చదువుకుంటూ కొంచెం కొంచెం కుంకుమ వేసి పూజించవచ్చు. ఎందుకంటే అమ్మవారు ఏ అమ్మవారైనా సరే కుంకుమ అర్చన ప్రీతి. అమ్మవారికి ఎన్ని ఆభరణాలు చేసినా, ఎన్ని అలంకరణలు చేసినా అమ్మవారు ఎప్పుడు ఇక్కడ సంతోషిస్తుందంటే కుంకుమ పూజ చేస్తేనే సంతోషిస్తుంది. మీకు అమ్మవారి శ్యామలా దండకం కానీ షోడశ మంత్రం కానీ ఫోన్లో ఉన్న వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి శ్యామలాదేవి దండకం అని టైప్ చేసినా లేదా శ్యామలాదేవి షోడచారి మంత్రాలు లేదా నామాలు అని టైప్ చేసినా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, కనిపిస్తుంది. చక్కగా అవి చదువుకుంటూ మీరు పూజ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ పేర్లు నోరు తిరగని పక్షంలో శ్యామలాదేవి దండకం చదువుకోవచ్చు. అది చాలా సింపుల్గా ఉంటుంది. ఆ దండకం చదువుతూ కూడా అమ్మవారిని అర్చించవచ్చు. ఇక అమ్మవారికి సాత్వికమైన పళ్ళు, పాలు, పొంగలి, పరమాన్నం అలాంటివి నైవేద్యం పెట్టచ్చు. ఇక అమ్మవారిని శ్యామలా దండకం చదివితే ఆవిడకి ఎంత ప్రీతి అంటే వెంటనే కరుణిస్తుంది ఆ అమ్మ. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ శ్యామలా నవరాత్రుల్లో అమ్మవారికి చేసినటువంటి కుంకుమని నొసటన ధరిస్తే వాళ్ళకి జ్ఞానశక్తి పెరుగుతుంది. అలాగే సరస్వతీదేవి కటాక్షం కలుగుతుంది. మతిమరుపు అలాంటివి ఏమైనా ఉంటే అవి పోతాయి. చక్కగా చదువులో ముందడుగు వేస్తారు. ఆ తల్లి అంత ప్రసన్నురాలు అవుతుంది.
మన పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, మతిమరుపు ఉన్నా ఇలాంటివి ఇబ్బందులు ఉన్నా సరే ఆ తల్లి కుంకుమను ఎప్పుడైతే నొసటన పెట్టుకుంటారో ఆ తల్లి అనుగ్రహం మనకు కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సరస్వతీదేవి వచ్చింది అంటే ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా వస్తుంది. ఈమెను పూజించి సరస్వతీదేవి ఎప్పుడైతే ప్రసన్నరాలు అవుతుందో వెంటనే లక్ష్మీదేవి కూడా ప్రసన్నరాలైనట్టే. జీవితంలో మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. అందుకే విజ్ఞానం సంపాదించమని పెద్దలు అంతగా చెప్తారు. ఇది శ్యామలాదేవి యొక్క పూజా విధానం. అలాగే శ్యామలాదేవికి ఎలాంటి నియమాలు ఉండాలి అంటే, మీరు శ్యామలాదేవిని సాత్వికంగా పూజ చేస్తున్నారు కాబట్టి నేల పడకలు, బ్రహ్మచర్యం లాంటివి పాటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ శ్యామలాదేవి ఉపాసన చేస్తూ పూజ చేసినట్లయితే ఖచ్చితంగా 9 రోజులు నియమంగా ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఏకభుక్తం చేయాలి, అంటే ఒక పూటే తినాలి, నేల పడకన పడుకోవాలి. అది శ్యామలాదేవి ఉపాసన చేసే వాళ్ళు మాత్రమే. లేదు మేము అమ్మవారి ఫోటో పెట్టుకుని కుంకుమ పూజ సాత్వికంగా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఎవ్వరికీ ఈ నియమాలు వర్తించవు. వాళ్ళు చక్కగా పూజించుకోవచ్చు. వాళ్ళకి నేల పడకలు ఉండడం కానీ అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మచర్యాన్ని పాటించమని కూడా ఏ శాస్త్రాలు చెప్పట్లేదు. అలాగే శ్యామలాదేవి నవరాత్రులు చేయాలనుకున్న వాళ్ళు రోజు తలస్నానం చేయొచ్చా అని అడిగితే, మగవాళ్ళైతే రోజు తలస్నానం చేయొచ్చు, ఆడవాళ్ళకైతే రోజు తలస్నానం చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. ఎందుకంటే ఆడవాళ్ళ పాపిట్లో గంగాదేవి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తే సరిపోతుంది, రోజు చేయాల్సిన అవసరం లేదు. మేము ఉపాసన చేస్తామనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నవరాత్రులు 9 రోజులు తలస్నానం చేయవలసి వస్తుంది, ఆడైనా సరే మగవాడైనా సరే. అలాగే శ్యామలాదేవి నవరాత్రులు చేసేవాళ్ళు, సూతుకున్న వాళ్ళు ఈ నవరాత్రులను జరిపించరాదు. అలాగే రజస్వల దోషం అంటే స్త్రీలు నెలలో ఉండే సమయంలో ఖచ్చితంగా ఈ ఆరాధన చేయకూడదు. వాళ్ళు 5వ రోజు నుంచి శ్యామలాదేవి ఆరాధన చేయవచ్చు. అలాగే ఈ శ్యామలాదేవి ఆరాధన 9 రోజులు కుదరని వాళ్ళు, మధ్యలో ఆటంకం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 5వ రోజు నుంచి చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు, 7 రోజులు చేసుకోవచ్చు. ఇవేమి కుదరని వాళ్ళు లాస్ట్ 3 రోజులైనా శ్యామలాదేవి నవరాత్రులు చేసుకోవచ్చు. ఇక శ్యామలాదేవి నవరాత్రుల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కుల పట్టింపు ఉండదు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా అమ్మవారిని నమ్మి చేసుకోవచ్చు. ఆ కులం వాళ్ళే చేసుకోవాలి, ఈ మతం వాళ్ళే చేసుకోవాలని ఏం లేదు, ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే శ్యామలాదేవి అంటే విజ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. విజ్ఞానం కోసం మనం చేసే ఏ పూజ అయినా పర్వాలేదు. అయితే గృహమున తాంత్రిక పూజ కన్నా సాత్విక పూజ చేస్తేనే మంచిది, ఆ గృహం తట్టుకోగలుగుతుంది. కాబట్టి అమ్మవారి ఉపాసన గృహంలో కన్నా గుడిలో అయితే నయం. గృహంలో మాత్రం కేవలం ఆమెను ప్రతిమను పెట్టుకుని సాత్వికంగా కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇదండి శ్యామల నవరాత్రుల యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.